హైదరాబాద్ జిల్లాకు రానున్నారు. పర్యటనలో భాగంగా 6,697 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన కారణంగా ఆదిలాబాద్లో పోలీసులు ఆంక్షలు విధించారు. సభా ప్రాంగణం వైపు రాకపోకలను నిలిపివేశారు. ఇక మోదీ టూర్ను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లలో బిజీ అయ్యారు బీజేపీ శ్రేణులు. 1,00,000 మంది జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. దేశ ప్రధాని మోదీ రేపు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. పర్యటనలో భాగంగా 6,697 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన కారణంగా ఆదిలాబాద్లో పోలీసులు ఆంక్షలు విధించారు. సభా ప్రాంగణం వైపు రాకపోకల్ని ఇప్పటికే నిలిపివేశారు. ఇక మోదీ టూర్ను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లలో బిజీ అయ్యారు బీజేపీ శ్రేణులు. 1,00,000 మంది జన సమీకరణపై ఫోకస్ కూడా పెట్టారు. ఆదిలాబాద్లో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, మోదీ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రేపు ఆదిలాబాద్ అదేవిధంగా ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించున్నారు. పలు అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అయితే రేపు ఆదిలాబాద్ జిల్లాకి ప్రధాని మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు మోదీ రాక సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పోలీసులు విధించారని చెప్పుకోవచ్చు. సభ జరిగే ఇందిరా స్టేడియం వైపు 2 రోజులు కూడా రాకపోకలు టోటల్ గా నిలిపివేశారని చెప్పుకోవచ్చు. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా నుంచి వెళ్లాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ప్రధానంగా సూచిస్తున్నారు. ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. మంచికట్ట నుంచి ఆదిలాబాద్ పట్టణానికి రాకపోకలు మళ్లించారు. పాత పట్నాల రహదారి నుంచి అదేవిధంగా ఆదిలాబాద్ దారి మళ్లించారు. కేఆర్కే కాలనీ వాసులు పట్టణంలోకి వచ్చేందుకు మావాల పోలీస్ స్టేషన్ మీదుగా తిరుమల పెట్రోల్ బంక్ వైపు రాకపోకలు సాగించాలి. అలాగే పట్టణంలోని ఆది సోమవారాల్లో సమస్యలు అదేవిధంగా హెలిప్యాడ్ తదితర ప్రాంతాల్లో డ్రోన్లను పూర్తిగా నిషేధించారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధాని సభకు వచ్చే ద్విచక్ర వాహనాలు అదేవిధంగా ఆటోలు కార్లను వినాయక చౌక్ వద్ద గల మధిరా జిన్నింగ్ అదేవిధంగా గౌతమ్ మోడల్ స్కూల్ వద్ద పార్కింగ్ చేయాలంటూ కూడా పోలీసులు సూచించారు. ప్రధానంగా సూచికల బోర్డు కూడా ఏర్పాటు చేశారు. సభకు వచ్చే బస్సులను స్థానిక డైట్ కళాశాల మైదానం అదేవిధంగా రామ్లీలా మైదానం టీడీసీ ఎదురుగా ఉన్న ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలంటూ కూడా పోలీసులు ప్రధానంగా చెప్తున్నారు. అన్ని చోట్ల కూడా పార్కింగ్ సంబంధించిన స్థలాలు ఏవైతుంటాయో స్థలాల దగ్గర కూడా పార్కింగ్ సంబంధించిన సూచికల బోర్డులు అదేవిధంగా విఐపి సంబంధించిన రూట్ మ్యాప్స్ అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద సభ స్థలం సంబంధించిన దాదాపు చూసుకుంటే 3-4 కిలోమీటర్ల వరకు కూడా 144 సెక్షన్ కూడా విధించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగున సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే రేపు ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ.